భారత స్టార్ జావెలిన్ థ్రోయర్, పారిస్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్కు అర్హత సాధించాడు. బ్రజిల్స్ వేదికగా సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. జూరిచ్ డైమండ్ లీగ్లో పాల్గొన్నప్పటికీ నీరజ్ 14 పాయింట్లతో 4వ స్థానం సాధించి బ్రజిల్స్ లీగ్ ఫైనల్కు అర్హత సాధించాడు. గ్రెనడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లు, జర్మనీ క్రీడాకారుడు జూలియన్ వేబర్ 21 పాయింట్లు, చెక్ రిపబ్లిక్ స్టార్ జాకూబ్ 16 పాయింట్లతో తొలి 3 స్థానాల్లో ఉన్నారు. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024లో 92.97 మీటర్లు జావెలిన్ విసిరి స్వర్ణం కైవసం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీబ్ డైమండ్ లీగ్ ఫైనల్కు అర్హత సాధించలేదు. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించి అనర్హతకు గురయ్యాడు. దాంతో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఇప్పుడు ప్రధాన పోటీదారుడు లేడు. కాబట్టి నీరజ్కు గోల్డ్ గెలవడం కొంత సులువవుతుంది అని చెప్పాలి. అయితే డైమండ్ లీగ్లో నీరజ్ ఇప్పటి వరకు 2 సీజన్లలో మాత్రమే బరిలోకి దిగాడు. దోహాలో 88.86 మీటర్లు, లుసానెలో 89.49 మీటర్లు జావెలిన్ విసిరాడు. ఇప్పుడు బ్రసెల్స్లో ఎలాగైనా 90 మీటర్ల మార్కును అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు నీరజ్.